ఈ రాష్ట్రానికి అనేకమైన మేళ్లు జరుగుతాయని నమ్మాడు. దాన్ని సాధించుకోలేకపోయామని బాధపడ్డాం. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది. ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,12 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. ఈరోజు మేమేం అడగటం లేదు. నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మీ పరిపాలన, మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని, కేసులు పెట్టమని, హత్యలు చేయమని, కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు, చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మేము చెబుతున్నాం. 2019లో నవరత్నాలనే హామీలను ఇచ్చాం. 96% ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. మొదటి నెలలోనే దానికి ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు. నవరత్నాలను పూర్తిగా అమలుపరిచాడు. ఈ రోజున మీరిచ్చిన హామీలే, మేమేం డీవియేట్ అవ్వట్లే, మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని ఈరోజు మీరు 7,000 ఇచ్చారు. సంతోషం, ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించి తీరాల్సిందే. హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ మీరిచ్చిన 7,000లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, ఓట్లేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలు పరచడం లేదు? చేసే మంచి పనిలో మళ్ళీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో అని చెప్పి అడుగుతున్నాం. అంటే పెన్షన్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్లు పట్టుకోవాలా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బతిమలాడాలా? ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్లైనా, పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఆ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం. మీకిచ్చిన ప్రజలు, మాకిచ్చిన ప్రజలు ఒకరే అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉండినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో ఆలోచించమని, ఆ వ్యత్యాసాన్ని లేకుండా చూడమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన ప్రధానమైన హామీలు తల్లికి వందనం 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ మిత్రులారా మీకు కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పిల్లలు బడులకు వెళ్తున్నారు. 1 కోటి మందికి 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతున్నాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తానన్నాడు. మేమైతే తల్లికి మాత్రం ఇస్తామన్నాం. చెప్పిన మాట ప్రకారం 5 సంవత్సరాలు 15,000 చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలుపరిచి చేసి చూపించాడు.
ఇప్పుడు మీరిచ్చిన ప్రధానమైన హామీలో సూపర్ 6 లోని ప్రధానమైన హామీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఏ రోజు నుంచి మీరు అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అలాగనే రైతులకు సీజన్ వచ్చేసింది, వర్షాలు పడిని, వ్యవసాయం మొదలు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా లోతైన విశ్లేషణతో ప్రారంభ దశలోనే పంటకు వ్యవసాయానికి సంబంధించిన ఆధారమైన పెట్టుబడి కింద ఇబ్బంది పడతాడేమోనని ఆ రోజున రైతు భరోసా డబ్బుల్ని తొలి విడతగా ఈ పాటికి మేము వేసేసాం. మీరు ఇంకా వేయలేదు, సీజన్ మొదలైంది, మీ వైపు ఆశగా చూస్తున్నారు. మీకు ఓట్లేసిన ప్రజలు, మాకు ఓట్లేసిన ప్రజలు దానిలో ఉన్నారు. కానీ మీరు బాగా పథకాలు ఇస్తారని ఆశపడి మోసపోయిన ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం. ఆ పథకాన్ని తక్షణం అమలుపరచమని డిమాండ్ చేస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు, సోదరులారా, 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని వారు మాటిచ్చారు. వారి హామీల్లో, ప్రధానమైన హామీల్లో అది ఉంది. సుమారుగా 2,10,00,000 మంది ఆడపడుచులు ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్. అందరూ 18 ఏళ్ళు నిండిన వాళ్ళే. దీనిలో లాజిక్ ఏం లేదండి. ఓటు హక్కు కల్పించబడిన వాళ్ళందరూ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే. ఆ 2,10,00,000 మందికి వారు ఆ 18,000 రూపాయల సంవత్సరానికి అనగా నెలకి 1,500 చొప్పున ఇస్తే చూడాలని ఆశపడుతున్నాం. అలాగే వాలంటరీ వ్యవస్థని అమలుపరిచి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న 1వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు. మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లటం లేదు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే చేయలేమా? వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా? వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా, ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు. అయ్యా, మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్, ఆ పంపిణీ వ్యవస్థలో 80% ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన 1,25,000 మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసివేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావులేదు. కాకపోతే మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం, ఫోన్లు చేసి తిట్టటాలు, కొట్టటాలు, తప్పుడు కేసులు బనాయించటాలు, లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం, హెరాస్మెంట్ చేయటం, మీకు ఓట్లేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం, మీకు ఓట్లేదు కాబట్టి రేపొద్దున పథకాలు ఏమి రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే, మీ పరిపాలన శైలి అయితే, నాకు ఓటేసినా వేయకపోయినా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలనే దృఢమైన నిఖార్సైన రాజకీయాన్ని చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి. మీరు కొట్టినా, తిట్టినా, కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు, అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి. ఆ హామీలన్నిటిని నెరవేర్చేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలల ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి, లేస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని. అలాగనే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ని తక్షణమే, ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు, కనీసం ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళే లోపైన మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు లాజికల్ ప్రశ్న ఏంటంటే అండి, అధికారంలో ఉన్న అతను ఈజీగా సాధించకరావడానికి అవకాశం ఉంది. ఆయన ఏం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. నితీష్ కుమార్ గారితో పాటు జతగలిసి తన డిమాండ్ని గనక ఆయన కూడా ముందుకు తెస్తే, నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు గనక ప్రత్యేక హోదా డిమాండింగ్ చేస్తే మోడీ గారు తప్పనిసరిగా వింటాడు. ఎందుకు వినడు? మోడీ గారు ఆధారపడిందే వీళ్ళిద్దరి మీద అయినప్పుడు, భారతదేశ ఎన్డీఏ గవర్నమెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీద ఆధారపడి ఉండినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం డిమాండ్ ఎందుకు చేయడాన్ని అడుగుతున్నాం. మా దగ్గర ఉన్న స్వల్ప నెంబర్తో మేము ఇప్పటికే గౌరవ పార్లమెంటరీ పార్టీ
నాయకులైన వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ తన రాజ్యసభ ప్రసంగంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం, మేము పోరాడుతూనే ఉంటాం. మా మాట ఎక్కడా ఆగదు, తగ్గదు. అది మీరు అడిగేది ఎండింగ్ కదా, ఎండింగ్ మా ఎక్స్ట్రీమ్ స్టెప్ రాజీనామా చేయటం. అంతకుమించి మా దగ్గర లాస్ట్ అస్త్రం లేదు. మొదట్లోనే లాస్ట్ అస్త్రం ఎందుకు ప్రయోగిస్తాం? అది ఇప్పుడే ఉత్పన్నం కాదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఏమి చేయటాని కోసమైనా ఆయన నిరూపించాడు. ఆ రోజు రాజీనామాలు చేయించాడు, డిమాండ్ చేశాడు. ఈ రోజున 2019లో కూడా ఈ రోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వచ్చిన అడ్వాంటేజ్ గనక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిండుంటే తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకొని తీరేవాడని చెప్పి మనం చేస్తున్నాం.